హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గ్రహణం పోయేది కదా, మార్నింగ్ లగవగానే బయట ఊడ్చేసేసానండి. లగవగానే బ్రష్ చేసుకొని బయట ఊడ్చేసేసి బయట ముగ్గు కూడా వేసేసేసాను. ఇల్లు ఊడ్చుకొచ్చేసి ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేయాలి కదా, ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నాను. నాకు అమ్మమ్మ చెప్పింది పసుపు ఉప్పేసి కడిగితే ఇల్లు తుడిస్తే చాలా మంచిదని చెప్పి పసుపు ఉప్పేసి ఇల్లు కూడా పోచా కొట్టేసేస్తున్నానండి. మరి గ్రహణం పోగానే అన్నీ మనం క్లీన్ చేసుకోవాలి కదా, అందుకని ఇల్లు కూడా పోచా కొట్టుకుంటున్నాను. ఈ పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఒక పక్క పెట్టేసాను. గ్యాస్ స్టవ్ అవి కూడా తుడుచుకోమని చెప్పింది. ఆ గ్యాస్ స్టవ్ అవి కూడా గ్యాస్ స్టవ్ స్టైల్స్ మొత్తం గ్యాస్ పొయ్యి కాడ మొత్తం క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ పొయ్యి అవి రేకులు కూడా తీసేసేసి అవి కూడా తోమేసుకున్నాను, పెట్టాను. గ్యాస్ స్టవ్ కూడా మొత్తం తుడుచుకొచ్చేసానండి. మరి మొత్తం క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ నేను ఒక 4:30కి లేచాను. గబగబా చేసుకుంటేనే పిల్లలతో పని అయితే అదిగో చేసేసి స్నానం చేసి వచ్చేసానండి. స్నానం చేసి వచ్చి దేవుడి పట్టాలు అవన్నీ తుడిచేసుకున్నాను. తుడిచేసి దేవుడికి దండం పెట్టుకున్నాను. పిల్లలిద్దరికి తలస్నానాలు చేపించి దేవుడికి దండం పెట్టుకొని పిల్లల్నిద్దరిని ఇలా గుడికి తీసుకెళ్తే మంచిదని పిల్లల్నిద్దరిని మా పక్కన ఉన్న శివాలయం గుడికి అయితే జనం ఎక్కువ ఉన్నారు, బాగా ఉన్నారని చెప్పి పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఉంది. పిల్లలు స్కూల్ టైం అవుతున్నాయి. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి శివాలయంలో దండం పెట్టుకొని వచ్చి పిల్లలిద్దరిని గుడికి తీసుకెళ్ళి వచ్చానండి. మార్నింగ్ మా పిల్లలు గుడి కంటే చాలా ఇదిగా ఉంటారు. పొద్దున్నే రెడీ అయ్యారు. లేచి ఇద్దరు తలస్నానాలు చేసి గుడికి అనగానే ఇద్దరు రెడీ అయ్యారు. స్కూల్ డ్రెస్సులు వేసుకుని రెడీ అయ్యారండి. పిల్లలు ఇద్దరు రాగానే బెల్ట్ అయితే అయ్యాయి పెట్టుకోవచ్చులే అని చెప్పని ఆ గుడికి కూడా తీసుకెళ్ళి గుళ్ళో ప్రసాదంగా పులిహార ఇచ్చారండి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.